ఓ వైసీపీ నాయకుడు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఇటుకలను దొంగతనంగా తీసుకెళ్లి ఇంటి నిర్మాణం కోసం ఉపయోగించడంపై టీడీపీ నాయకులు ఫైర్ అయ్యారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం సాతనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను టీడీపీ నాయకులు ముత్తిరెడ్డి, రామిరెడ్డి, తోవి రామకృష్ణ, జ్ఞానేష్లు పరిశీలించారు. డిప్యూటీ డీఈఓ వెంకటరమణకు ఓ వైసీపీ నాయకుడు ఇలా పాఠశాలలో ఉన్న ఇటుకలను దొంగతనంగా తీసుకుని వెళ్తే ఈ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఏం చేస్తున్నారని వారు ప్రశ్నించారు. ప్రభుత్వ సొమ్మును దొంగలించిన వైసీపీ నాయకుడు కురుబ మరిస్వామి పైన, వంట ఏజెన్సీ నిర్వాహకురాలు కురుబ శివమ్మ, తాయన్న పైన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఈఓ వెంకటరమణారెడ్డి ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవికి సూచించారు. కోల్మన్పేట గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ ఆపరేటర్ గా పనిచేస్తూ గ్రామంలో వైసీపీ నాయకుడిగా చెలామణి అవుతున్నాడని, ఈ విషయంపై జిల్లా విద్యుత్ అధికారులకు కూడా కురుబ మరిస్వామి పైన ఫిర్యాదు చేస్తామని టీడీపీ నాయకులన్నారు. మేమేమంటారా మీరు ఇస్తారా? మీరు ఇస్తే వాళ్ళు ఉంటుంది, లేకపోతే మళ్ళీ మిమ్మల్ని ఆఫీసర్లు ఇబ్బంది పెట్టారు, టీచర్లను మాకుంటుంది, లేకపోతే మేము కాంపౌండ్ వల్ల దాడిస్తున్నారు. అదే ఇటుక స్కూల్ బిల్డింగ్, ఈ స్కూల్ బిల్డింగ్ ఇక్కడ ఉన్నాయి. ఇంకా లోన్ ఉందా? దండి కూడా ఉన్నాయి. మొత్తం ఈ పైన పైకి పోవాలి. మొత్తం కట్టి ఇదే పెట్టుకుంటానే నాయకుని ఇంటిని తర్వాత స్కూల్ బిల్డింగ్ పరిశీలించడానికి వచ్చాము. అదే ఇటుకలు వాడిన ఇటుకలు ఇక్కడ మర్రిస్వామి ఇంటి మీద వైసీపీ నాయకుని ఇంట్లో మొత్తం ఈ కాంపౌండ్ ఇక్కడ ఏ పెద్ద చూసినా అదే విఆర్ఎస్ ఉంది. ఇక్కడ కింద కూడా ఉన్నాయి కొన్ని స్టాక్. ఈ ఇటుకల్ని ఈ స్కూల్ బిల్డింగ్ వెనకాల నుంచి ఆ విండో నుంచి తీసుకొచ్చి ఇంటి నిర్మాణానికి వాడారు. దీన్ని అధికారులు కూడా పరిశీలించాలి. లేకపోతే మేము సీఎం దృష్టికి కానీ విద్యాశాఖ మంత్రి దృష్టికి కానీ ఈ విషయాన్ని తీసుకునే సిద్ధంగా ఉన్నాం. ఇటువంటివి మా మండలంలో ఎప్పుడు కానీ ఎక్కడ జరగలేదు. కనీసం ప్రభుత్వం పోయినా కూడా ఈ వైసీపీ నాయకులు అగడాలు, దౌర్జన్యాలు, ఈ అరాచకాలు సాగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వానికి కూడా వినియోగిస్తాం. జిల్లా అధికారులు కూడా దీనిపైన చర్య తీసుకోవాలి. కాబట్టి పెద్దగా ఇక్కడ పట్టుకున్నాం లీడ్ వైసీపీ నాయకులు ఇంటి పైన, మిద్ది పైన, గోడ పైన మర్రిస్వామిని. కాబట్టి వెంటనే పై అధికారులు యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పేరుకి సర్పంచ్ ఏరే కానీ దంతంతా ఈయనే చేస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి లేకుండా పేరుకి సర్పంచ్ వేరే, హవా నడిచేదంతా ఈయన కింద నడుస్తుంది. కాబట్టి ఇతను 10 ఎకరాల భూమి కూడా ల్యాండ్ కొనడం జరిగింది ఈ దండాలనే. వీళ్ళు ఈరోజు కప్పం గడపడానికి మాత్రమే ఒక మేడం పేరు చెప్పి 20 పెట్లు అని చెప్పి 20,000 పెట్లు వాడుకుంటున్నారు దగ్గర. ఇది మీరు చూడండి, ఇదే ధర్మానికి న్యాయానికి అనే పోరాటం. ఇది ఈరోజు ఇదే పెద్ద గుర్తు. ఈరోజు ఈ అక్రమాలు వైఎస్ఆర్కి ఎన్నలాంటి విద్య ఇది. కాబట్టి దయచేసి ఇకనైనా ఇటువంటి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాము.